देवीः सीदसादनम्। ॐ महागणपतये नमः। దివ్య వృక్షాల శక్తి పూజ్య సద్గురు శ్రీ 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 సాయి కుమార్ బాబా గారి తపోశక్తుల కలయికే సాయి గీతాశ్రమం. ఈ పరమ పుణ్య ధామంలో భక్తుల కోరికలు నెరవేరడానికి, కష్టాలను దూరం చేసి ఆరోగ్యాన్ని ప్రసాదించే పవిత్ర వృక్షాలను పూజ్య సద్గురు శ్రీ 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 సాయి కుమార్ బాబా గారు స్వయంగా నాటడమే కాకుండా వాటిలో ఉన్న శక్తిని చైతన్యపరచి మానవాళి శ్రేయస్సుకై తోడ్పడుతున్నారు. ఎన్నో ప్రత్యేకతలకు నిలయం సాయి గీతాశ్రమం. అందులో విఘ్నాలు దూరమగుటకు, ధైర్యస్థైర్యాలకు, భక్తి శ్రద్ధలకు ఒకే వేదికపై ప్రతిష్ఠింపబడిన వినాయకుడు, ఆంజనేయుడు, గరుత్మంతుడు. ఇంటి నుండి పారిపోయిన, తప్పిపోయిన వారు తిరిగి రావడానికి గరుడ క్షేత్రం. ప్రపంచంలోనే అతి ఎత్తైన గడియారాలలో ఒకటైన దివ్య గడియారం 65 అడుగులపై నిర్మించబడినది. ఇది ప్రతి గంటకు ఓంకారాన్ని, శంఖారావాన్ని వినిపించడమే కాక కాలం విలువను తెలియజేస్తున్నది. పూజ్య సద్గురుగారు మానవులు పడుతున్న కష్టాలను, బాధలను చూసి వాటిని ఎలాగైనా దూరం చెయ్యాలనే సత్సంకల్పంతో ప్రతి సంవత్సరం డిసెంబర్ ఆఖరు ఆదివారం నాడు సర్వదోష నివారణ మహాయజ్ఞం 1964వ సంవత్సరం నుండి నిర్వహిస్తున్నారు. ఈ మహోన్నత కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ యజ్ఞం వలన రాబోయే నూతన సంవత్సరంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు మరియు విశ్వశాంతి కలుగుతుంది. ఆ రోజు ఉదయం నుండే వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చే భక్తుల సందడితో ఆశ్రమంలో పండుగ వాతావరణం తలపిస్తూ ఎంతో కళకళలాడుతూ ఉంటుంది. భక్తులు ఉదయం 10 గంటల నుండి కార్యసిద్ధి మహామృత్యుంజయ హోమంలో పాల్గొనడమే కాక ఆశ్రమంలో కలికల్ప, రావి, జమ్మి, ఉసిరి, రుద్రాక్ష, కృష్ణమర్రి, నాగలింగ, యమళార్జున మొదలగు వృక్షాలకు పూజలు నిర్వర్తించుకుంటారు. తదనంతరం పూజ్య సద్గురు శ్రీ 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 సాయి కుమార్ బాబా గారు భక్తులను ఉద్దేశించి తమ దివ్య సందేశాన్ని అందిస్తారు. ఎవరిస్తారు, ఎంతవరకనిస్తారు? గవర్నమెంట్ ఇస్తలేదని కొట్లాడుకుంటారు పాపం. ఎక్కడ గవర్నమెంట్ ఇస్తారు? ఏ బస్తీ వారు ఆ బస్తీ వారికి సాయం చేసుకోండి. ఏ బస్తీ వారు ఆ బస్తీ వారికి సాయం చేసుకొని అనాథులని, గుడ్డి వాళ్ళని ఆదుకోండి. బీదవాడు ఎక్కడుంటాడు? ఎక్కడ బీదవాడు ఉంటాడు? అనాథ ఎక్కడ ఉంటుంది? మీ డబ్బు మీరు పోగు చేసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ పాలైపోతుంది. మీరు ఎంత కావాలో అంత పెట్టుకొని అనాథులు ఆదుకోండి. గవర్నమెంట్ ఎందుకంటారు? గవర్నమెంట్ బస్తీలో ఒక్క మనిషి 10 మంది తయారై ఒక్క మనిషి కలిస్తే ఆ బస్తీలో ఒక్క బీదవాడు కనబడడు. అది ఎప్పుడు వస్తుందో కానీ నేను పునాది తీసినా తప్పకుండా రావాలి. అయితే ఇప్పుడు ఏంటంటే కలి ప్రభావం వల్ల బుద్ధి మందగిస్తుంది, వర్షం విచ్చలవిడిగా దిగుతుంది, చలికి మేనస్ లేదు. మేనస్ అని ఎందుకంటారు అంటే దానికి ఇది అబ్నార్మల్, నార్మల్ కాదు. ఎండ అబ్నార్మల్, వర్షం అబ్నార్మల్. ఇది వర్షం కాదు. ఎక్కడో వర్షం కుడుతుందంటే ఇక్కడ చలి పెడుతుంది. అబ్నార్మల్ ఏంది?
భూమాత కన్నెర చేసింది. మీరు శాంతి చేయండి. అమ్మకు ఒక్కసారి, అమ్మ ఎంత మా బరువు మోస్తున్నావు తల్లి, ఎలా తిరుగుతున్నావు అమ్మా, నువ్వు ఎంత కష్టమవుతుందమ్మా నీకు, గుట్టలు పిండి చేస్తే నీకు ఎంత బాధ అవుతుందమ్మా, పాములు పెద్ద పెద్ద పెడితే ఎంత నీ మనసు కదిలిపోతుందమ్మా, నీ రక్తం ఉడికిపోతుందమ్మా, ఎంత కష్టపడుతున్నావు తల్లి అని ఒక్కసారి ఆలోచించండి. ఆశ్రమంలో నెలకొని ఉన్న దివ్య వృక్షాల ఛాయలో ఒక అమృత ఘడియలో మనకు, మన కుటుంబానికి, దేశానికి మరియు యావత్ ప్రపంచానికై సామూహికంగా విశ్వశాంతి ప్రార్థన చేయించి ఒకే సమయంలో ఒకేసారి లోక కళ్యాణార్థమై పవిత్రమైన కొబ్బరికాయను కొట్టిస్తున్నారు. ప్రకృతి మాత శాంతి శాంతి శాంతి. కొబ్బరికాయలు దొరకని వివిధ ప్రదేశాలలో భక్తుల సౌలభ్యం గురించి గాలి బుడగ అనగా బెలూన్లో కొంత నీటితో సహా ప్రొద్దుతిరుగుడు పూల విత్తనాలు లేదా ఆవాలు లేదా కొంత నువ్వులను వేసి ఆ బుడగను పగలగొట్టవచ్చును. పరమ పవిత్రమైన ఈ సర్వదోష నివారణ మహాయజ్ఞం పంచభూతములు మరియు అష్టదిక్పాలకుల మంగళహారతితో ముగుస్తుంది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ ఆహ్వానితులే. ఈ సంవత్సరం 49వ సర్వదోష నివారణ మహాయజ్ఞం డిసెంబర్ 29వ తేదీ ఆఖరు ఆదివారం నాడు నిర్వహించబడుచున్నది. ఆత్మస్వరూపులారా, ఇది సత్సంగం. మహాత్ములు మరి స్త్రీలలో సతి అనసూయ, భక్త మీరా, పురుషుల్లో తుకారాం, జ్ఞానదేవ్, ఎవరిలో ఎవరు దాగినారో మీకు తెలియదు. తెలుసుకోవాలంటే చదవాలి, తెలుసుకోవాలంటే చక్కగా చదవాలి. గురుశక్తి గురించి చక్కగా చెప్తున్నాడు. సాయి కుమార్ అనే పేరే సద్గురు అనేది, సద్గురు పరమేశ్వరుడే. సాయి సాయి కుమారులు మనమంతా. నిజం చెప్పాలంటే భారతదేశం యోగభూమి, కర్మభూమి, పుణ్యభూమి, తపోభూమి. మన వంతు బాధ్యత ఇది. సాయి కుమార్ గారు ఆశ్రమం పెట్టారు. భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చిండు. ఆయన ఇకపోతే నేను ఎలా పెట్టగలను, ఎలా చేయగలను? ఆయన అవకాశం ఇచ్చాడు. ఆయన సహాయపడతాడు, ఆయన డబ్బునిస్తాడు. నేను వైద్యునిగా మందిస్తే మందులో తనే దొరుకుతాడు, బొట్టిస్తే బొట్టులో తనే దొరుకుతాడు. ఆయన్నే చేసేవాడంతా. అయితే భారతదేశంలో పుట్టిన తర్వాత మన బాధ్యతని మర్చిపోతున్నాం. అమెరికా వెళ్ళాలంటే ఒక ప్లేన్ 18 గంటలు నడవాలి. డైరెక్ట్ అయితే 18 గంటలు నడవాలంటే దాంట్లో ఏం కావాలి? పెట్రోల్ కావాలి, ఆయిల్ కావాలా, దాంట్లో తినడానికి సామాన్లు కావాలి, అన్నీ నింపుకొని వెళ్ళాలి అమెరికాకి. ఒకటి కాదు, అన్నీ ఉండాలి దాంట్లో. అయితే కృతయుగం, త్రేతాయుగం, దాపరయుగం, కలియుగంలో కూడా భూమాత అన్ని నింపుకొని పైకి వస్తుంది. నీటిలో ఉంటుంది, అన్ని నింపుకొని పైకి వస్తుంది. ఏమి నింపుకొస్తుంది? లోపల అన్ని వస్తువులు నింపుకొస్తుంది. లోపలనేమో అండర్ గ్రౌండ్ అంతా భూతాల, ప్రేతాలకు సంబంధించిన వస్తువులన్నీ లోపల ఉంటాయి. ఇది సూర్యకిరణం లేనిది లోపల, సూర్యకిరణం ఉంది పైన. అది మన గురించి. మంచి అరటి పండ్లు,
మంచి ఆలుగడ్డలు, మంచి టమాటాలు, మంచి పండ్లు, ఆకులు, చెట్లు అన్ని రకాలుగా చక్కగా కిరణం ఎక్కడైతే పడుతుందో దాంట్లో దివ్యశక్తులు పుడతాయి. తిన్న తర్వాత ఆలుగడ్డ అని మనం అంటాం, సూర్యకిరణంలో ఎన్నో శక్తులు ఉన్నాయి, అవన్నీ మనకు దొరుకుతాయి. కానీ మానవుడు మీద అన్ని పెట్టాడు, గుట్టలు పెట్టాడు, పుట్టలు పెట్టాడు, చెట్లు పెట్టాడు. మానవుడు 5 ఫీట్లోడే, 6 ఫీట్లోడే అన్నిటిని నరికేస్తాడు. ఒక్కదాని వాడు బంగ్లా మీద బంగ్లా, బంగ్లా మీద బంగ్లా, 3 ఎకరాలు అంటే 6 ఎకరాలు, 6 ఎకరాలు అంటే అరబ్బీలో కూడా 30 ఎకరాలు కొనుక్కుంటా అంటాడు, అమెరికాలో కూడా 40 కొంటా అంటాడు. ఆశ కోరికలతోటి సతమతమవుతున్నాడు మానవుడు. అయితే భూమి పైన తల్లి అన్నం బిడ్డ, పాలు బిడ్డ, పెరుగేసుకో, తొక్కేసుకో, మజ్జిగ వేసుకొని తీసుకొస్తుంది. కానీ ఆ తల్లిని కన్నా తల్లి భూమాత అన్నిటితోటి ఎంత విచిత్రంగా పైకి వెళ్తుంది చూడండి. వర్షాకాలం రాగానే పచ్చని వనం, పచ్చని చెట్లు, వేరే దినం లేదని కాదు, ఉంటుంది. అక్కడ తాగడానికి నీళ్లు, ఇక్కడ కాల్చుకోవడానికి నిప్పు, అన్ని రకాలుగా తల్లి అందిస్తుంది. ఎవరెవరికి? క్రిమి, కీటకము, పక్షి, పశువులు, మనుషులు, గంధర్వ దేవతలకు సైతం, నాగులు, యక్షులు, కిన్నెల అందరికి కూడా చక్కని పదార్థాన్ని అందిస్తుంది. అందించిన తర్వాత గుట్టల్ని పుట్టించింది. బ్యాలెన్స్ గురించి ఎక్స్పోర్ట్ చేసే మానవాళులు కనుక్కున్నారు. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయడం మొదలు పెట్టారు. రాళ్ళు కూడా అటు ఇటు పంపిస్తే భూకంపం రాకుంటే ఏమొస్తుంది? ప్రళయం రాకుంటే ఏమొస్తుంది? వస్తుంది అంతా. ఎందుకంటే మానవుడు చేసే తప్పు. ఒక్క పర్వతాలు ఎన్నో ఉంటాయి, దాంట్లో కొన్ని పర్వతాలు పలకజీరితే పాములు వెళ్తాయి. ఆ పాముకి ఏముంటుంది? నాగుంపాము ఉంటుంది. దాని లోపల, పర్వతం లోపల పెరుగుతుంది నాగుంపాము. దాని మీద మని ఉంటుంది. అది బయటికి వెళ్తుంది అవసరాన్ని బట్టి. పౌర్ణమి రాగానే పగలగొట్టుకుని బయటకు వస్తుంది, మళ్ళీ పౌర్ణమి రాగానే లోపలికి వెళ్ళి మళ్ళీ పండుకుంటుంది. అది తర్వాత కప్పలుంటాయి పర్వతాల్లో, అవి తపస్సు చేస్తాయి భూకంపం రాకుండా. పుట్టలు భూకంపం రాకుండా జపం చేస్తాయి, తపస్సు చేస్తాయి. చెట్లు రక్షణ, మేఘమండలం, సూర్యమండలం, చంద్రమండలం తపస్సు చేస్తాయి. అన్ని లోకాల శక్తిని తీసుకుంటాయి. కింద అతల వితల సుతల రథాల తలాతల మహాతలని శక్తులన్నీ లాక్కొని మానవాళికి ఒప్పజెప్పడానికి ఎంతో శ్రమ తీసుకుంటాయి. ఏం చేస్తాడు? గొట్టెలు తీసే నరికేసే, దాన్ని రాళ్ళని కొట్టాలి. చెట్టు నరుక్కో ఇల్లు కట్టుకోవడానికి, బావిలో నీళ్ళు తాగడానికి, బోరింగ్ వేస్తేవి 15,000 ఫీట్ 2,000 ఫీట్ అంటే అరే న్యాయం ఏంది? ధర్మం ఏంది? బావి దవ్వుతే నీళ్ళు వస్తాయా రాదా? నీళ్ళు వస్తాయా రాదా? రాకపోతే వదిలేస్తారు. లేదు బోరింగ్, ఇంకెక్కడ అక్కడ లేరు దిగిపోతాయి. ఇదంతా లోపలిదంతా రాక్షస సొత్తు లోపలిది ఉంటుంది. ఏమవుతుంది ఇప్పుడు? మన భూమండలం నడవడం కష్టమవుతుంది. మన భూమి నడడానికి గంటకి 76,000 కిలోమీటర్లు నడుస్తుంది భూమి. దాని లోపల ఏం కావాలి నడవడానికి? మీకు పెట్రోల్ కావాలి కారు నడవడానికి. మనిషి అయితే పెట్రోల్, వాడికి కూడా పెట్రోల్ కావాలి, తిండి. తర్వాత ఏం కావాలి? నీరు కావాలి, నిద్ర కావాలి. పర్వాలేదు, మీకు దొరుకుతుంది అది. నీరు, నిద్ర చక్క దొరుకుతుంది మీకు, దాంతో జీవిస్తున్నారు. కానీ భూమి నడవడానికి పెట్రోల్ కావాలి. ఆ పెట్రోల్ ఏంది? భూమాత లోపల ఉన్న రాక్షసులు స్నానం చేసే వాటర్. అది గోల్డ్ కావాలి. అదేంటి? రాక్షసులకు గోల్డ్ తిండి పెడుతుంది అనమాట అమ్మ. భూమాత తిండి పెడుతుంది వాళ్ళకేంది? పౌడర్ లాంటిది. గోల్డ్ ఏమో పౌడర్ లాంటిది, నల్లగా ఉంటారు వాళ్ళు, అంతా పూసుకుంటారంట. బాగా చక్కగా పూసుకొని తెల్ల అందంగా ఉండి తర్వాత ఒక దగ్గర రంధ్రం చేసి దాంట్లో వాళ్ళు నోరు పెట్టి పిలుస్తారట. పిలిచిన తర్వాత అదంతా బంగారం ఎక్కడెక్కడ ఉంటుందో రసంలాగా తయారై ముందుకు రాగానే తాగిన తర్వాత బలంగా తయారై యుద్ధం చేయడానికి సిద్ధమైపోతారట. అయితే దేవుడు చెప్పాడు, మాత చెప్పింది, అమ్మ గుట్టలు కొడితే కొట్టండి, కొంతవరకు కొట్టండి, చెట్లు కొడితే కొంచెం కొట్టండి. చెట్లు కొట్టాలంటే కొట్టండి, కానీ అవసరం లేదు. చెట్ల కాయలు తినమని ఇచ్చారు, కానీ మానవుడు కాయలు తింటలేడు, చెట్టుని నరికేస్తాడు. కోళ్ళని ఇచ్చాడు, గుడ్లు తినండి నాయన అని. గుడ్లు తినే వాళ్ళు ఉండవచ్చు ఎంతమంది. గుడ్లు తిని నాయన అంటారు, దాన్ని కోడిని కోసుకొని తింటే. కోడిని కోసుకొని తింటే అది కూతెళ్ళకు వస్తుంది, దాని బాధ్యతలు నెరవేరుస్తుంది. ప్రపంచానికి తల్లికి భూమాతకు ఎలా సహాయపడుతుంది? క్రిములు, కీటకాలు, పశువులు, పక్షులన్నీ భూమాతకు సహాయపడేటియే. అమ్మ వాటికి అన్ని చూస్తుంది, ఆదరిస్తుంది. మళ్ళీ భూమాతతో సహా మనకు కూడా సహాయపడతాయి. ఏం సహాయపడతాయి? ఎన్నో జంతువులు సహాయపడతాయి. సీమ సిద్ధగా అని
కోడి కాలజ్ఞాని, పంది పరమజ్ఞాని, మనసి అజ్ఞాని అన్నాడు. 90% అజ్ఞానులంట. కాలి కింద భూమి ఉంది, కాలి కిందనే భూమాత ఉంది, గుర్తుపడతలేరు. భూమాత కాలి కిందనే ఉంది, గుర్తుపడతలేరు. మానవుడు ఏం చేస్తే కొండల్ని పిండి చేసి లోతు వెళ్తాడు పూర్తిగా. అన్నీ అయిపోయాయి. పెట్రోల్ వాడాడు, తీసుకుంటున్నాడు, వాడుతున్నాడు. పెట్రోల్ బంద్ చేస్తే ప్రళయం రాదు. అధర్మాన్ని ఎదిరించండి, ధర్మాన్ని పాలించండి. కారు ఒకటి కొంటే 10 కార్లు కావాలి ఇప్పుడు. దాంట్లో ఆ కారు అంతా విడిసే పొగ, కార్బన్ డైఆక్సైడ్ మీదికెళ్ళి మేఘమండలిని పాడు చేసే. మానవుడు పందికొక్కులాగా భూమినంతా తవ్వి బంగారము, గోల్డ్, జింకు, సిమెంట్ అంతా తీసుకునే. సిమెంట్ మన సొత్తు కాదు. మార్నింగ్ ఏం చేస్తాం మనం? ఇడ్లీ, దోశ ఏ ప్రకారంగా వాడుకుంటామో రాక్షసులు ఇడ్లీ, దోశలాగా వాడుకుంటారంట అవి లోపల. ఎందుకంటే అమ్మ నడవడానికి, ఆమె చుట్టూ నడవడానికి భటులు కావాలి, వాళ్ళు లేకుంటే నడవద్దు. అయితే ఈ ప్రకారంగా మానవుడు అన్ని చిత్రవత్ చేసి మెడ మీద తెచ్చిపెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం తెచ్చిపెట్టుకున్నాడు మెడ మీదకి? బ్రతుకుందా? ఎండాకాలం ఎలా ఉంది, వర్షాకాలం ఎలా ఉంది, చలి చూడండి ఎంత విచిత్రమైన చలి ఎలా ఉందా. పంచభూతాలు కదిలిపోయాయి, కన్నెర చేశాయి. పంచభూతాలు శాంతించాలంటే మీరు ఇప్పుడు కొట్టే కొబ్బరికాయ చక్కగా పనిచేస్తుంది. మరి ప్రతిరోజు ఒక్కసారి మీరు చక్కగా 8 గంటలకు సాయి శివ హరి ఓం ఒకేసారి యావత్ ప్రపంచంలో ఎక్కడ ఏ మూలకున్నా సాయి శివ హరి ఓం. పొద్దున లేవగానే భూమి మీద కాలు పెట్టగానే నాడి చూసుకోవాలి. దేవుడా బ్రతికానా? ఎందుకంటే సావుకల, రాత్రి సావుకల, मैं जिंदा हो गया भगवान, उठ गया मैं, तो नाड़ी देखकर जरा उधर देखे तक जान आता मैं जिंदा हूँ आज. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे रामा राम राम हरे हरे. ఈ మామంత్రతో దుష్ట బుద్ధి ఖతమవుతుంది. ఈ మామంత్రం వల్ల దుష్ట బుద్ధి పూర్తిగా దూరం అవుతుంది, మానవత్వం పెరుగుతుంది, దానవత్వం అదే పరివృద్ధిస్తుంది. అయితే దివ్యత్వ స్వరూపులారా, మనము వీలైతే ఉపకారం చేయాలి, కానీ అన్నిటికీ అపకారం చేసిన పర్లేదు. ప్రకృతి దేవుకి ఎందుకు అపకారం చేయాలి? గుట్టలను ఎందుకు వెళ్ళగొట్టాలి? మీరు 5 ఫీట్లు 10 ఫీట్లు పర్లేదు, 20 ఫీట్లు పర్లేదు, 100 ఫీట్లు పోతారు ఆ పైకి. పోయిన తర్వాత అమ్మ కష్టం కదా, ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే అమ్మ నడుస్తుంటుంది, తన వాహనంలో కూర్చోబెట్టుకొని మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టుకుంటుంది. తల్లి మీ కారు ఏదో చిన్నది ఉంది, ట్రైన్ ఉంది, ప్లేన్ ఉంది, తల్లి వీపే మీ కారు. తల్లి అని దేవుడు విష్ణు, తల్లి అదే విష్ణు, బ్రహ్మ, మహేశ్వరు, దేవుడు ఒకడే, సబ్కా మాలిక్ ఏక్. ఏం చేస్తుంది? ఈట్ మీద పెట్టుకొని గంటకి 76,000 76,000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది గంటకి. ఏం పెట్టుకుంది మీద? అన్ని ప్లేన్లు, అన్ని స్టీమర్లు, అంత జనము, అన్ని క్రిములు, కీటకాలు పెట్టి ఆ తల్లి ఎంత బాధపడుతుంది, మన గురించి ఎంత శ్రమ తీసుకుంటుంది. కనికరం లేకుండా ఆవిడ పిల్లల్ని చంపేస్తుంటే, చెట్లను కొడుతుంటే మీకు బాధ కాదా? మీ పిల్లల్ని కొడుతుంటే మీకు బాధ కాదా? మీ బిడ్డని అల్లుడు కొడుతుంటే మీ కళ్ళలో నీళ్ళు కాడుతుంటది, మరి ఆ తల్లికి బాధ కాదా? ఈ కాలంలో బుద్ధి మందగిచ్చింది, పంచభూతాలు అబ్నాలు ఉన్నాయి, నార్మల్ లేదు. అదే నార్మల్ కావాలంటే మీ చేతిలో ఉంది. ప్రతి గురువారం ఒక్కసారి నాతో కలవండి, మనం అందరం ఆర్తిద్దాం. పంచభూతాలు అంటే 5 కదా: పృథ్వీ, ఆకాశం, వాయువు, అగ్ని, ఇంకేమి స్వామీజీ, జలం, నీళ్లు. 5 మనం ప్రతి గురువారం అందుకుందాం. సాయి అనుగ్రహం వల్ల చిన్నప్పుడు కనబడ్డాడు నాకు సాయి అంటే, ఇప్పటిదాకా ఇలాంటి మాతృల ఆశీర్వాదం అంతా, మీ ప్రేమంతా దొరికిందంటే, నేనంతా ఏదో చేయగలుగుతానంటే కేవలం భక్తులు, శిష్యులు, మా మహాత్ముల ఆశీర్వాద బలమే నాకు దొరికింది. ఇది పృథ్వీ, మట్టి కదా పృథ్వీ. ఇది జలము, గంగాదేవి. ఇది ఆకాశతత్వం, తెల్లటి ఆకాశం తత్వం. ఇది దీంట్లో నీళ్ళలో కొంచెం నీళ్లు వేసి తర్వాత 8 గంటలకి మీరు పంచభూతాల్ని చక్కగా శాంతి చేయవచ్చు. ఏ మంత్రం అక్కర్లేదు. సాయి శివ హరి ఓం అని 4 దిశలకి, 8 దిశలకి చక్కగా మీరు ఆరతి ఇవ్వండి. ఇప్పుడు మీకు ఇది చూపిస్తాను. పైలి భూమాతకు సమాలోతంలో ప్రళయ న్యాయంగా అగ్ని పర్వతాలు రావు, భూకంపం రాదు,
సాయి గీతాశ్రమం ఏదైతే నెలకొల్పామో, బాబా అనుగ్రహం కలిగిందో, భూకంపాన్ని మన భారతదేశంలో వచ్చేది 10 వస్తే 10 సార్లు వచ్చేది ఉంటే మీకు 2 సార్లు వస్తుంది. కొన్ని జాగాల భూకంపం వస్తే ఆకులన్నీ రాలిపోతాయి, చెట్ల మీద ఆకులన్నీ రాలిపోతాయి. కొన్ని చెట్లకు 10 ఆకులు 20 ఆకులు ఉంటుండొచ్చు, అన్ని రాలిపోయి పచ్చగా అయిపోతుంది. పొద్దున చూస్తే ఆశ్చర్యం వేస్తుంది, అన్ని వనగళ్ళు అయిపోతాయి తుఫాన్ వచ్చినప్పుడు. అంటే ఆ దేవత వృక్షాలు పలుకుతున్నాయి, కదిలిస్తున్నాయి. మరి మానవుడు తల్లిదండ్రిని వేరు చేశారు. భూమి తల్లి, ఆకాశం తండ్రి. రోడ్లు చేస్తారు అంతా. మీరు గాలి పిలిచేది ఎట్లా? చెట్లని కొట్టేస్తుంది. మేఘాలకు సంబంధం ఉన్న చెట్లతోటి ఎలా? పర్వతాలని ఖండిస్తుంది ఎలా? మన చేతులు ఇన్ని శక్తులు ఉన్నాయని ఇలా చేస్తే ఎలా అవుతుంది? నాశనం అయిపోతుంది. ప్రళయం వచ్చేస్తుంది. ప్రళయం రావాలంటే 4 లక్షలు కావాలి, కానీ 5,000 ఏళ్ళకే అంతా అతలకుతలం అయిపోతుంది. అతలకుతలం అంటే ఒక్క దగ్గర లేదు, అబ్నార్మల్ అయిపోయింది అంతా. ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం. అవి अपने लिए, बाद में इस परिवार के लिए, अपने भारत देश के लिए, उसके बाद दुनिया के लिए इस तरह हम प्रार्थना करेंगे. परमेश्वर परम पावन परम कल्याण गुणाचरण पापहरण पुंडरीक वर्ध पुराण पुरुषोत्तम भक्तवत्सल భవబంధ విమోచనాయ. పరమేశ్వర, ఎలా ఈ నొస్తు మీద పెట్టండి, మీ ఏళ్ళన్నీ నొస్తు మీద పెట్టండి. పరమేశ్వర పరమ పావన పరమ కళ్యాణ గుణాచరణ పాపహరణ పుండరీక వర్ధ పురాణ పురుషోత్తమ భక్తవత్సల భవబంధ విమోచనాయ. ఇప్పుడు మనం యావత్ ప్రపంచం మనదా కాదా? అమెరికా మనదా కాదా? భారతీయునికి ప్రతి జన్మ కావాలి. ఏ దేశమో, ఏ తల్లో, ఎవరో తెలియదు. రామ రहीमा मस्जिद चर्चा ఏదైనా తెలియదు, पता नहीं चलता. फिर जन्म क्या बनेंगे आप? राम बनेंगे, रहीम बनेंगे, नहीं मालूम. राम बन के नमस्कार बोलेंगे, रहीम बन के सलाम बोलेंगे, जान बन के गुड मॉर्निंग बोलेंगे, पता नहीं चलेगा. किसी मजहब को नहीं दुत्कारना, किसी मस्जिद मंदिर को नहीं दुत्कारना. सब कुछ अपना है, अपने अंदर है. ये परमेश्वर परम पावन परम कल्याण गुणाचरण पापहरण पुंडरीक वर्ध पुराण पुरुषोत्तम भक्तवत्सल भवबंध विमोचनाय. प्रकृति माता శాంతి శాంతి శాంతి. ఎలా ఆరతి ఇయ్యాలనో చెప్తాను, అంతే మీకు తెలుసు, కానీ ఒకసారి చూపిస్తాను. ప్రతి గురువారం మనం పంచభూతాలని శాంతి చేయడానికి ఇలా చేద్దాం. ఇవి పంచభూతాలు. గాలి వచ్చిందా? గాలి రాలేదా? వస్తుందా? ఇది గాలి. ఈ రకంగా 4 దిశలు మీరు తిప్పి అప్పుడు భూతాలని శాంతి చేయడానికి నీళ్లు మళ్ళా భూమి మీద ఇలా పడవేయండి. ఓం శాంతి శాంతి ప్రకృతి మాత అని ఈ ప్రకారంగా పడవేయండి. ఇది ప్రతి గురువారం నాతో మీరందరూ కలవండి. సర్వదోష నివారణ మహాయజ్ఞం ఈ సంవత్సరం డిసెంబర్ 29 ఆఖరు ఆదివారం సాయి గీత ఆశ్రమంలో పూజ్య సద్గురు శ్రీ 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 సాయి కుమార్ బాబా గారి ఆధ్వర్యంలో 49వ సర్వదోష నివారణ మహాయజ్ఞం నిర్వహించబడుతోంది. ఈ యజ్ఞం యొక్క విశిష్టత, దోషాలను తొలగించే పవిత్రమైన కొబ్బరికాయను 500కు పైగల దివ్య వృక్షాల ఛాయలో ఆసన్నమయ్యే అమృత గడియలో మనకే కాక మన కుటుంబానికి, మన దేశానికి మరియు యావత్ ప్రపంచానికై సామూహికంగా విశ్వశాంతి ప్రార్థన చేసి ఒకే సమయంలో ఒకే క్షణంలో మనమందరం కలిసి ఒక్కసారిగా కొబ్బరికాయను కొట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం. सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां
शान्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वे भवन्तु सुखिनः